ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొననున్నారు. మరి కాసేపట్లో కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ గతంలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొననున్నారు. మరి కాసేపట్లో కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ గతంలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శిరీష. మరి కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి ఇటు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు ఇటు అసెంబ్లీలో అటు మండలిలో కూడా బడ్జెట్ను ప్రవేశపెడతారు. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ను ఈరోజు ప్రభుత్వం సభ ముందు ప్రవేశపెడతా ఉంది. ఇప్పటికే దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్తో పాటు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు అందరూ కూడా వివిధ విభాగాలతో, వివిధ శాఖల అధికారులతో కూడా గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున సమీక్షలు చేశారు. ఏ రంగాలకు ఏ విధంగా ప్రాధాన్యత తీసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలనే దానిపైన కూడా సమీక్షలు చేశారు. వస్తున్న రాబడి ఎంత, ఖర్చు పెడుతున్న పెట్టుబడి ఎంత, దాని మీద కూడా పెద్ద ఎత్తున సమీక్షలు చేసి బడ్జెట్ను తుదిరూపు దిద్దడం జరిగింది. అయితే బడ్జెట్ ఆమోదం కోసం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమై బడ్జెట్ ఆమోదానికి తీర్మానం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అయితే గత ఫిబ్రవరి మాసంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రభుత్వం అప్పుడు 2,75,000 కోట్ల రూపాయలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో ముందుకు పోయింది. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ను పెడుతున్న నేపథ్యంలో 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్లకి ఈ బడ్జెట్ ఉంటుండొచ్చు అని చెప్పి అంచనాలు కూడా జరుగుతూ ఉంది. దాదాపు 3 లక్షల కోట్లకు కూడా ఈ బడ్జెట్ పోతుందని చెప్పి అంచనా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కానీ, తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు కానీ పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఎఫ్ఆర్బిఎంకు లోబడి లోన్లు తీసుకోవాలి, వివిధ శాఖల ద్వారా, వివిధ మార్గాల ద్వారా ఆదాయ వనరుల సమీకరణ ఏం చేయాలి, దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే వరుస సమీక్ష సమావేశాలు కూడా జరపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బడ్జెట్లో కూడా ఎక్కువ వ్యవసాయ రంగానికి, అదేవిధంగా ఇరిగేషన్ రంగానికితో పాటు విద్యకు, ఈ మన వైద్య విధానానికి 3-4-5 రంగాలకు మాత్రం పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే మరోవైపు ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించిన రైతు రుణమాఫీ దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆగస్టు 15వ తేదీలోపు మొత్తం 44 లక్షల రైతు కుటుంబాలకి మందికి ఈరోజు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే మొదటి విడత ఈ నెల 18వ తేదీన 7,000 కోట్లతో 11 లక్షల కుటుంబాలకి ఈరోజు రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. అది మొత్తం కూడా ఆగస్టు 15వ తేదీలోపు చేయాలి. దాంతో పాటు రైతు భరోసా కింద ఇచ్చే రైతు బంధు పథకం 7,000 కోట్లు ఇంకా ఈ పంటకి ఇవ్వాలి, ఈ పంటకి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ సమావేశంలో
ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కూడా ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసేందుకు ఈరోజు ముందుకు వస్తా ఉన్న నేపథ్యంలోనే అటు రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని చెప్పి ముందుకు పోతున్న నేపథ్యంలోనే ఈరోజు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కింద ఇచ్చే రైతు బంధు పథకం కానీ అదేవిధంగా కౌలు రైతులకు ఇచ్చే రైతు బంధు పథకం కానీ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే నెలకు సంవత్సరానికి 12,000 రూపాయల స్కీమ్ కానీ ఇలాంటి స్కీమ్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆర్థిక అంశాలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి దానిపైన కూడా పూర్తిస్థాయిలో బడ్జెట్ అవకాశం ఉంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉండగా మొదటిసారి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారు. గత 10 సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి అడుగుపెట్టిన కేసీఆర్ ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేతగా అడుగు పెడతా ఉన్నారు. గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా కేవలం ఈరోజు తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం కోసమే ఆ స్పీకర్ కార్యాలయంలో చేయడం కోసమే హాజరయ్యారు తప్ప సమావేశాలకు హాజరు కాలేదు. అయితే ఈరోజు సమావేశాలకు మాత్రం మొదటిసారి ప్రతిపక్ష నేత హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. దాంతోపాటు ఈ సందర్భంగా కూడా మొత్తం కూడా అసెంబ్లీ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా చేస్తారు. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం ఇటు మండలిలో శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు, ఇటు బట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. శిరీష. ఓకే రైట్ రామ్, థ్యాంక్ యూ.